నమస్తే, వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్. నేను మీ చందు భీమయ్య గారి. మొత్తానికైతే 2 రోజుల నుంచి గిరగిర తిరుగుతూ ఉన్నది. సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది. దళాల్ మల్లేష్ ముచ్చట ఎవడు చేసిండు? మరి ఈ తెలంగాణ భాషలో మనకు నచ్చిన పదాలతో మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే ఏ ఏ మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది? చేసిన గాడిది కొడుకోవడు ఆయనకి ఏమైనా సిగ్గుండి చేసిండా, శరముండి చేసిండా? వాడు కడుపు కన్నం తింటుండా, ఇంకేమైనా తింటుండా? ఇంతనన్నా తెలివి ఉండాలి కదా. ఇది తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రభుత్వం పట్ల ఎవడు ఇంత కీడు చర్యకు పాల్పడ్డాడు? మరి ఎవరి గురించి ఎవరికి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇంత దుష్ప్రచారాలను ప్రభావితం చేస్తూ సోషల్ మీడియా వేదికను ఎందుకు ఇంత అడగోలుగా వాడుకోవడం జరుగుతుంది? మరి ఏమైనా అర్థమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కల్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి దళాల్ మల్లేష్ మీదనే పడ్డరు. మరి పడ్డోనికి సిగ్గుసేరం లేదా, లేకపోతే పడిపించుకున్నోనికి లేదా, లేకపోతే మరి ఆ చేసేటోనికి లేదా? ఇలాంటి ప్రచారాలకు మళ్ళీ ఆయన ఏమన్నట్టు పుచ్చుకున్నా, నేను 4 రోజులు అయ్యండి, నేను ఢిల్లీలో ఉన్నా, నాకు తెలియకుండా ఏదో జరిగిపోయింది, అవన్నీ ఏనికెళ్ళిన తోక ఎక్కింది, ఆ వార్తలని గతంలో చెప్పినట్టు. మరి ఇప్పుడన్నా ఈ వార్త తెలుసా తెలియదా? మరి ఏమైనా వివరించుకునే ప్రయత్నం చేసిండా అనే విషయాన్ని కూడా చూస్తే ఈ మధ్య కాలంలో కొంచెం నిన్న మన బిజీగా ఉండి మనము ఈ చెప్పుకోలేకపోయినా మాట. ఎందుకంటే ఈ విషయం కీలకమైన విషయము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడ్జేస్తా అనే మాటలను రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవడెందుకు రాసిండు? మరి ఇందులో మన బీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా, లేదంటే అదేవిధంగా బీజేపీ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా? సోషల్ మీడియా వేదికనైతే అడ్డగోలుగా విచ్చలవిడిగా యోనికి నచ్చినట్టు వాడుగా పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, వాడుకుంటూ ఉన్నారు. కొంతమంది దాని నుంచి అధిక లాభాలు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు. సరే, బతుకుదెరువే ఇది అనుకుందాము. అయినప్పటికీ ఇలాంటి ప్రచారాలు చేసుకొని బతకాల్సిన అవసరం ఏముంది? ఏదో కాయకష్టం గొడ్డుగా ఏదో చేసుకొని బతకొచ్చు కదా. ఎందుకు ఇంత ఓ దళాల్ మల్లేష్ని టార్గెట్ చేస్తూ ఈ రకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి మార్ఫింగ్ను కూడా కనిపెట్టలేనంత, అదేవిధంగా దాన్ని సామాన్య ప్రజానికానికి అర్థం కాకుండా ఏం రాసిరా పేపర్లా అంటే ఆ రాసిన గాడిద కొడుకు ఈ కథా కార్ఖాన పాపం ఆయన ముఖ పుస్తక పరిచయానికి ఓ పేపరో ఈ పేపరో పీడిఎఫ్ పెట్టుకొని ఆయన నడిపించుకుంటా ఉంటే ఎందుకు ఇట్లా పడరా ఆయన మీద? మీ సొమ్ము తిన్నోడా, మీ సొమ్మందం తిన్నోడా, మీ జోలికి వచ్చినోడా, మీ వార్త తీసినోడా? తెలంగాణ సమాజంలో ఉండో లేకనో కలో గంజో తాగి ఆయన పేర్ల మీద లేనటువంటి కార్ల వల్ల ప్రయాణించే వ్యక్తిని పట్టుకొని మీరు ఈ రకంగా దళాల్ మల్లేష్ గురించి ఇట్లా తప్పుడు రాతలు రాసి తనే రాసిండని చెప్పడం కూడా, తనే రాసిండు అన్నట్టుగా ప్రచారం చేయడము, లేదంటే తనే రాసిండని కొంతమంది చెప్పగానే చెప్తూ ఉండడము, ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంబడే మీరు ఉపసంహరించుకోవాలి, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా. మరి ఏం రాసిండో అనేది, ఏంది చక్కర్లు కొట్టే ముచ్చట అనేది ఒకసారి తెర మీదకి వేసుకునే ప్రయత్నం చేద్దాము. అదే దీని గురించి చదివే ప్రయత్నం చేద్దాము. ఆయన తోటి మందికి ఉన్నట్టుగా నాకు కూడా పేపరు పీడిఎఫ్ ఉండాలి అని చెప్పేసి ఒకటి శనార్థి తెలంగాణ అనే దాన్ని ఒకటి నిర్మాణం చేసుకొని ఆయనకాయనే ప్రచారం చేసుకుంటూ ఆయనను తక్కట్లో పెట్టి జోక్కునే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి దుష్ప్రచారాలు మరి ఎవరు చేస్తుండ్రు? గాడిద కొడుకు అని సిగ్గు, శరం, జ్ఞానం, బుద్ధి, ఇజ్జత్, మానం ఏమైనా ఉందా లేదా? ఉంటే వాడు చేసినోడు మరి వెంబడే మరి అంతో ఇంతో మన ప్రభుత్వమేనాయే, మన రాష్ట్రంలో మన ప్రభుత్వం అన్నట్టు మనం ప్రచారం చేస్తేనే రాష్ట్రం అధికారంలోకి వచ్చిందని చెప్పినటువంటి దళాల్ మల్లేష్ దీనిపైన వెంబడే ఎంక్వైరీ చేసేసి నేను ఫలానా తెలంగాణ ఫలానా ఛానల్కు ఓనర్ను, ఫలానా పత్రికకు ఓనర్ను, నా పత్రిక ద్వారానే ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారని మరి ఎంతవరకు ఈ కామెంట్ అంటే అటు ఆ పోలీస్ శాఖకు కావచ్చు, ఇతర శాఖలకు ఏ రకంగా ఫిర్యాదు చేసిండు, మరి ఫిర్యాదులో దర్యాప్తు ఎంత ముమ్మరం చేసిర్రు, ఏం దాకా వచ్చింది, మరి వెళ్ళి తోక ఇక్కినట్టేనా, లేకపోతే మొత్తం ఈసారి తోక కూడా బయట పడేడుతుందా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం రాసిర్రు పాపం? ఎందుక ఇంత దుష్ప్రచారం అంటే శనార్థి తెలంగాణ నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయమే,
వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపింది నేనే. ఏదో ఒక కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా. రేవంత్ రెడ్డి అక్రమాస్తుల వివరాలతో సిబిఐ మెట్లెక్కుతా. నా దయతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల్లో రేవంత్ రెడ్డి నుండి స్పష్టమైన హామీ రాకపోతే బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో తీన్మార్ మల్లన్న చిట్ చాట్ అంటూ ఒక వార్తనైతే మరి మార్ఫింగ్ లేనట్టుగా, ఇది నిజంగానే మార్ఫింగ్ కాదన్నట్టుగా వేసిన గాడిద కొడుకోడు ఏంది మరి తెలంగాణ సమాజం ఎటువైపు ఆలోచిస్తుంది అనేది చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ దీని మీద పూర్తి ఫస్ట్ ఎవని ఫోన్ నుంచి ఎవనికి స్ప్రెడ్ అయింది, దాని తర్వాత దీన్ని ఎవడు తయారు చేసిండు, ఎవడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండు. ఎందుకంటే ఇదొకటే కాదు పాపం, తన పైన గతంలో ఎక్కడో 4 రోజులు ఏదో పని మీద ఎవరికో ఏదో వ్యాసం రాసి అడిగి ఢిల్లీలో ఉంటే 4 రోజులు అదే రకంగా ఢిల్లీలో ఉన్నాడా ఇంకో దగ్గర ఉన్నాడా ఏ సెట్లో సాటుకున్నాడు మనకేం సంబంధం. కానీ మొత్తానికైతే అప్పుడు కూడా ఇదే కామారెడ్డి అని సిరిసిల్ల అని తుంగతుర్తి అని ఇలాంటి ప్రచారాలు కూడా చేసిర్రు. అది మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర సోషల్ మీడియాలో పోషిస్తున్నటువంటి దలాల్ మల్లేష్ మరి ఈ యొక్క వార్త పైన మరి పోలీస్ శాఖను సంప్రదింపులు చేసి మరి పూర్తి స్థాయిలో నేరస్తులను పట్టుకొని శిక్షించాల్సిందిగా మన కామన్ మ్యాన్ న్యూస్ తరపున కోరడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్యపు ప్రచారాలను, దొంగ నాటకాలను ఇకపై నుంచి తగ్గించుకోవాల్సిందిగా. ఇప్పుడు ఎందుకంటే మీకు దళాల్ మల్లేష్ ఒకటే లేడు, దళాల్ మల్లేష్ ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాడు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్, సామాన్యమైనటువంటి జర్నలిస్ట్కి ఏముంటాయి మిత్రులారా, మీరు ఆయనను లీడరు లేకపోతే ఆయన కమ్సే కమ్ వార్డు నెంబర్ కాదు. మీరు ఆ యాంగిల్లో చూసుకుంటే మీరు ఎందుకు ఆయన పైన ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు. ప్రజల తరపున మా కామన్ మ్యాన్ న్యూస్ సబ్స్క్రైబర్సు, వ్యూయర్సు అలాగే ఇతరుల నుండి కూడా నేను ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నా. రాసిన గాడిద కొడుకును వారం రోజుల సమయము ఇక్కడ ఎవడు ఇస్తాడు అని చెప్తున్నారు కదా, మరి 3 రోజుల సమయంలోనే ఇదంతా తేట తెల్లం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లైక్ షేర్ చేస్తలేరో, ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేసి ముంగట పడేసే కార్యక్రమం చేస్తారని నేను మీలో ఒకరిని, నేను మీ మంచోన్ని ఉంటా మరి.